రైట్గా మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే దేవుడి పేరుతో దానంగా ఇచ్చిన భూములు నేడు సంస్థల పేర్లతో వ్యక్తుల పేర్లతో వివాదాల కేంద్రంగా మారుతున్నాయా? అనకాపల్లి జిల్లా మారేపల్లి గ్రామంలో 115వ సర్వే నంబర్లో ఉన్నటువంటి 23 ఎకరాల 15 సెంట్ల దేవాదాయ భూమి విషయంలో అయితే ఇప్పుడు శ్రీ కవిత ఆగ్రో ఫార్మింగ్ సంస్థ మరియు దాని మేనేజింగ్ డైరెక్టర్ వెంకట అప్పారావు పేరు తీవ్ర ఆరోపణలతో వినిపిస్తుంది. శ్రీ రామాలయ నిమిత్తం అల్లువారి కుటుంబం గ్రామస్తులతో కలిసి దానా దత్తం చేసినటువంటి ఈ భూమి గత ప్రభుత్వ కాలంలో అయితే కబ్జాకు గురైందన్న ఆరోపణలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం కేవలం భూమి వివాదం మాత్రమే కాదు, దేవాదాయ భూముల భద్రతపై ప్రభుత్వ వ్యవస్థలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. మారేపల్లి గ్రామస్తుల ఆరోపణల ప్రకారం ఈ దేవాదాయ భూమిపై శ్రీ కవిత ఆగ్రో ఫార్మింగ్ సంస్థ హక్కు ఉందంటూ ముందుకు వచ్చిందని చెప్తున్నారు. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట అప్పారావుపై భూమిని తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో రాజకీయ అండదండలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ భూమి విషయంలో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు స్థానికులలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ భూమి తనదేనంటూ భూ కొనుగోలుదారు కోర్టునైతే ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం కూడా ఈ వివాదంలో మరో కీలక అంశంగా మారింది. ఇక్కడ మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే కోర్టులో కేసు నడుస్తున్న సమయంలోనే భూమిలో సాగు పనులు చేపట్టడం, ఇక సరుగుడి, చిరుగంధం వంటి మొక్కలను కూడా నాటి వాటిని నరికి లారీల ద్వారా అయితే తరలించారన్నటువంటి ఆరోపణలు. ఈ అంశంపై సిపిఎం నేతలు, ఉద్యమకారులు, గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎన్విరాన్మెంట్ అధికారులు, స్థానిక ఎంఆర్ఓ అధికారులు తూతూ మంత్రంగా అయితే తనిఖీలు చేసి వెళ్లిపోయారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో శ్రీ కవిత ఆగ్రో ఫార్మింగ్ సంస్థకు అధికారిక స్థాయిలో అండదండలు ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలన్నిటిపై అయితే శ్రీ కవిత ఆగ్రో ఫార్మింగ్ సంస్థ గాని దాని మేనేజింగ్ డైరెక్టర్ వెంకట అప్పారావు గారి సంబంధిత అధికారులు గాని ఇప్పటి వరకు కూడా తమ బాధలను స్పష్టంగా వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఇక చట్టపరమైన తుది తీర్పు కోర్టు నుంచే రావాల్సినప్పటికీ అంతవరకు దేవాదాయ శాఖ భూములను అయితే కాపాడాల్సిన బాధ్యత ఎన్విరాన్మెంట్ శాఖపై ఉందన్న విషయాన్ని ఈ వివాదం అయితే మరోసారి గుర్తు చేస్తుంది. నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. నాది మెయిన్ బ్రాంచ్ వచ్చి అనకాపల్లి. నాకు అడిషనల్ ఛార్జ్గా ఇక్కడ మారేపల్లి టెంపుల్ రామాలయం అనేది ఈ మధ్యకాలంలో ఇచ్చారండి. అయితే మనకి 2023లోని పబ్లిక్ పిటిషన్ మీద మనం ఈ ల్యాండ్స్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రికార్డ్స్ అన్నీ కూడా తీసుకొని రెవెన్యూ రికార్డ్స్, అలాగే రీసర్వేకి అటెండ్ అవ్వడం, అలాగే 43 రిజిస్టర్ తయారు చేయడం అన్నీ కూడా చేశారు. ఆ తర్వాత వాళ్ళకి ఖాళీ చేయమని ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ వాళ్ళు ఈ ఆగ్రో ఫార్మ్స్, కవిత ఆగ్రో ఫార్మ్స్ వాళ్ళు పూర్వం కొనుక్కోవడం జరిగిందండి. అంటే మనం అప్పటికి ఇంకా అది రిస్ట్రిక్ట్ చేయలేదు, అంటే రిస్ట్రిక్షన్ అనేది 2023 ముందుకే జరిగింది. దాని ముందు ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోయింది అనమాట. ఆ తర్వాత మనం అన్ని వెలికి తీసి అన్ని రెవెన్యూ రికార్డ్స్ అన్ని తీసుకొని రికార్డెడ్గా అన్నీ చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టులో. ఇప్పుడు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. కటింగ్ చేయడం అనేది పర్మిషన్ అయితే కోర్టు నుంచి వాళ్ళు తెచ్చుకోవాలి సార్. కోర్టు పర్మిషన్ మీద ఏదైనా చేయాలి. ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు అక్కడ కోర్టుకి తెలియపరిచి ఏ పనైనా చేయాలి. మనం ఏది చేయకుండా మాకు కూడా తెలియపరచకుండా ఇది దొంగచాటుగా కట్ చేసి పట్టుకెళ్ళిపోవడం అనేది అన్యాయం. దాని మీద మేము ఇప్పుడు వచ్చి చూస్తే ఆల్రెడీ 2 లారీస్ రెడీగా లోడ్ అయ్యి ఉన్నాయి. ఒకటి పాస్ అయిపోవడం జరిగింది, అనదర్ 2 కూడా లోపల ఉన్నాయని ఇప్పుడు మేము ఫొటోస్ తీసుకోవడం జరిగింది. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. దేవాదాయ శాఖ నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని.